అనదర్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ పార్టీల మధ్య బీ ఫార్మ్స్ గొడవ మొదలైంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవుతున్నందున కృష్ణా జిల్లా మైలవరంలో బీ ఫారాల గందరగోళం నెలకొంది. ప్రజాశాంతి పార్టీ తరపున ఇద్దరు వ్యక్తులు బీ ఫారాలతో నామినేషన్ దాఖలు చేయడం వివాదం రేపుతుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షరీఫ్ అనే వ్యక్తితో పాటుగా వెంకటరమణ అనే మరొకరికి బీ ఫామ్ ఇచ్చారు. ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీనిపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంకటరమణ నామినేషన్ చెల్లదని ఆయన ఆరోపిస్తున్నారు. తమ పార్టీని దెబ్బకొట్టేందుకు ఇలా చేస్తున్నారని వసంత మండిపడుతున్నారు. నేను నిన్న మార్నింగ్ వచ్చి నామినేషన్ దాఖలు చేయడానికి మైలవరం వచ్చాను. ఆర్ఓ గారి దగ్గరికి. ఆర్ఓ గారి దగ్గర ఫస్ట్ వెళ్ళి కలిశాను. కలిస్తే బయట కూర్చోమని చెప్పారు. అట్లా 2 సార్లు వెళ్ళినా కానీ నా నామినేషన్ స్వీకరించలేదు. నాకన్నా వెనక వచ్చిన వాళ్ళు ముందు వేరే అతనికి కూడా బీఫామ్ ఇచ్చారండి. అతని పేరు వచ్చేసి బొగ్గోలు వెంకట కృష్ణారావు అండి. అతను కూడా బీఫామ్ ఇచ్చారు. అతన్ని యాక్సెప్ట్ చేశారు, అతన్ని తీసుకున్నారండి. ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ రిటర్నింగ్ అధికారిని కలిస్తే ఆయన అన్నారు, ఇద్దరిని ఇండిపెండెంట్గా నేను కన్సిడర్ చేస్తానండి, ఇద్దరికి గుర్తులు వేరు కేటాయిస్తానని చెప్పారు. మీరు కూర్చోండి అని చెప్పారు. మధ్యాహ్నానికి వచ్చేసి అధికారి అక్కడ మినిస్టర్ గారి ఒత్తిడికి తలొగ్గి అతనికి కేటాయించడం జరిగి అతనికి కన్సిడర్ చేశారు. ఇదిగోండి అతనికి నిన్న కేఏ పాల్ గారు ఇచ్చిన లెటర్ అండి. బీఫామ్ క్యాన్సిల్ చేసినట్టు అతను ఏ ఫామ్ బీఫామ్ ఇద్దరు అతను క్యాన్సిల్ చేసినట్టు ఇచ్చారు లెటరు. నాకు ఇవ్వమని చెప్పారు. ఆ లెటర్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా కన్సిడర్ చేయలేదు. మార్నింగ్ ఏమో ఇది చూసి నేను కన్సిడర్ చేస్తున్నానని చెప్పారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మైలవరంలో ఈ బీఫామ్ల గొడవ చివరికి ఎటు దారి తీయబోతోంది? ఒక పక్కన మనకు అందిన బయట ప్రకారం చూస్తే ఆయన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున ఇచ్చినటువంటి బీఫామ్ చెల్లదని చెప్పేసి మరో లెటర్ ఇవ్వడం ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక అతన్నే నేను కన్సిడర్ చేయబోతున్నానని చెప్పి మళ్ళా మినిస్టర్ గారి ప్రెషర్ వలన ఇది అతనిదే మొదట ఎవరైతే ఇచ్చారో అతనిదే యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి అతను ఆరోపిస్తున్నాడు. ఇదంతా నిజమేనా? సురేష్, దీని మీద యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అవుతుందో అది మొన్న 25వ తారీఖుతో ముగియటం జరిగింది. ఇప్పుడు అంతా కూడా స్క్రూటినీ ప్రక్రియ నడుస్తుంది. ఎందుకంటే ఒకే పార్టీ నుంచి చేసినటువంటి వ్యక్తులు కానీ లేదంటే కొంతమంది నామినేషన్ ఉపసంహరణ కానీ ఇదంతా కార్యక్రమం జరిగేటువంటి సమయం. అయితే ఈ టైంలో సాధారణంగా పేర్లు యాక్చువల్ గా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నటువంటి పేర్ల ప్రకారం నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ అనేది ఉంటుంది కాబట్టి అతని పేరు ఉంటుంది. అట్లాగే ఈ కేఏపాల్ పార్టీ తరపు నుంచి ప్రజాశాంతి పార్టీ తరపు నుంచి ఇచ్చినటువంటి బోగోలు కృష్ణారావు, ఇతని పేరు కూడా కృష్ణారావు కాబట్టి ఇతని పేరు కూడా 1 by 1 ఇద్దరు పేర్లు ఒకే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండటం. అట్లాగే ఈ ఫ్యాన్ గుర్తు, హెలికాప్టర్ గుర్తు రెండు కూడా వెంటనే రావటం వల్ల కాస్త జనాలు కన్ఫ్యూజన్ గురే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కాస్త ఫ్యాన్ పోలి ఉన్నటువంటి హెలికాప్టర్ గుర్తుకి ఓటు కనుక వేస్తే వసంత కృష్ణప్రసాద్కి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి కేఏ పాల్ సంబంధించినటువంటి ప్రజాశాంతి పార్టీకి సంబంధించి ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది. అయితే అందులో బోగోలు కృష్ణారావు అనే అతను మొదట నామినేషన్ వేశాడు. అట్లాగే తర్వాత షేక్ షరీఫ్ అనేటువంటి వ్యక్తి తర్వాత నామినేషన్ వేశాడు. అయితే బోగోలు కృష్ణారావుకు సంబంధించినటువంటి నామినేషన్ చెల్లదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ప్రజాశాంతి పార్టీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ప్రజాశాంతి పార్టీ నుంచి లెటర్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఎన్నికల అధికారి చేయాల్సింది ఏంటంటే బోగోలు కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి తర్వాత షరీఫ్ అనే అతను వేశాడు కాబట్టి షరీఫ్ కి యాక్సెప్ట్ చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్.